అంజలి టీవీ. వేమలపల్లి అనే పల్లెటూరిలో అరుణ్, అతని భార్య అంజలి, అరుణ్ తల్లిదండ్రులు కలిసుండేవారు. అంజలి కొత్తగా ఇంటికొచ్చిన కోడలు. కొత్తగా వచ్చిన కోడలు కాబట్టి ఆలోచనలు కాస్త వేరుగా ఉండేవి. ఇక ఆమె వచ్చిన ఆనందంలో ఓ రోజు ఉదయాన్నే అత్తగారు ఇలా ఉంటారు. యావండే, మన ఇంట్లో ఇక ఆడపిల్లలు లేని లోటు తీరిపోయినట్టేగా. నిజమే శాంతి, ఇంట్లో వాడపిల్ల ఉంటే ఆ కలే వేరు కదా. నిజమేనండి. ఇన్నాళ్లకు మన అరుణ్కి పెళ్ళైంది. ఇప్పుడు వాడికంటూ ఓ కుటుంబం కూడా ఏర్పడుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది శాంతి. నాకు కూడా అలాగే ఉందండి అని మాట్లాడుకుంటూ ఉండగా అరుణ్ అక్కడికి వస్తాడు. అమ్మా, నాన్న, ఏంటి రోజు ఇంత సంతోషంగా ఉన్నారు? మా సంతోషానికి కారణం నువ్వే బాబూ. నేనా? అదేంటిప్పుడు నేనేం చేశానని? ఈ కాలం కుర్రల్లా కాకుండా మమ్మల్ని నమ్మి నేను తెచ్చిన సంబంధం చేసుకున్నావు. ఆ విషయంలో అయితే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నానా. దేని బాబూ ఎందుకంటే అంజలి లాంటి మంచి భార్యని తీసుకొచ్చినందుకు అని అంటూ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అంజలి ముగ్గురికి వేడివేడిగా టీ తీసుకొని వస్తుంది. అత్తయ్య, మావయ్య, టీ తీసుకోండి. వచ్చావా తల్లి? రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. ఏమైంది మావయ్య? ఏం లేదు తల్లి, నువ్వొచ్చావుక మా ఇంటికి కొత్త కొళ్ళొచ్చింది. నిజమే అంజలి, ఇక నా కొడుకు ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి. ఏంటి అన్ని అమ్మాయి నెత్తి మీద పెట్టేస్తున్నావు? నువ్వు విషయాన్ని తీసుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. అబ్బా, అలా కాదులేండి, నేను పక్కనే ఉంటానులే. ఆ అమ్మాయి ఏదో ఊరికే అలా అంటుందిలే నాన్న. పని చేయకపోతే అమ్మకు నిద్ర పట్టదని తెలుసుగా. ఇక నుంచి అన్ని పనులు నేనే చేస్తానత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకుంటే చాలు అని అంటుంది. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత, అమ్మా అంజలి, ఇక వంట మొదలు పెడదావా? అప్పుడే నాతయ్య, ఇంకా టైం అవ్వలేదుగా. ఎండాకాలం కదా తల్లి, పొద్దెక్కే కొద్దీ సూర్యుడు మండిపోతుంటాడు. ఆ వేడికి వంటగదిలో ఉండడం కష్టమమ్మా. అది నిజమే, అందుకే వీలైనంత త్వరగా వంటలు చేసేద్దాం. సరే అత్తయ్య. ఇక అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి చకచకా వంటలు చేసేస్తారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంజలి, ఏంటి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు? అంటే అది వంటగదిలో బాగా వేడిగా ఉందండి. ఎండాకాలం కదా, అలాగే ఉంటుందిలే. నా వల్ల కావట్లేదండి అక్కడ ఉండడం. నీతో పాటు అమ్మ కూడా ఉంటుంది కదా. నిజమే అనుకోండి, కానీ ఎందుకో నేను ఆ వేడి తట్టుకోలేకపోతున్నాను. అర్థమైందిలే, సిటీలో ఉండొచ్చో కదా, నీకు ఈ వాతావరణం అది అలవాటు అవ్వలేదనుకుంటా అని అంజలితో అంటాడు. రోజులేమో గడుస్తాయి, కానీ అంజలికి అక్కడ వాతావరణం అలవాటవ్వదు. ఒకరోజు, ఇదిగో అంజలి, ఇక మీదట నేను వంటగదిలో నీతో ఉండనమ్మా. అదేంటత్తయ్యా, ఏమైంది? నువ్వు ఎంత బాగా వంట చేస్తుంటే ఇక నేనెందుకమ్మాయ్? అంటే ఇద్దరం ఉంటే త్వరగా అయిపోతుంది కదా. పెద్దదాన్ని, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా అంజలి. ఓ సరే అత్తయ్య. సరే, నేనెళ్ళి పడుకుంటాను, జాగ్రత్తగా చేసే అమ్మా. త్వరగా గానిచ్చే, మళ్ళీ వేడి మొదలైపోతుంది. సరే అత్తయ్య అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి అంజలికి పని కాస్త ఎక్కువవుతుంది. ఆ వేడికి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఏవండి, అంతసేపు ఆ వేడికి వంటింట్లో ఉండడం నా వల్ల కావట్లేదు. అవ్వడలేదంటే ఎలా అంజలి? అత్తయ్య పనంతా నాకే వదిలేసి వెళ్ళిపోయారు. పెద్ద వయసు కదా, నువ్వే కాస్త సర్దుకోవాలి. మీరు కూడా ఇలాగే నాకు సర్ది చెప్తూనే ఉండండి అని అరుణ్ని విసుక్కుంటూ నిద్రపోతుంది అంజలి. బాగా అలసిపోయి ఉండడంతో ఆ మరుసటి రోజు చాలా ఎక్కువసేపు నిద్రపోతుంది. కోడలి సమయానికి టీ తీసుకుని వస్తుంది కదా. శాంతి, ఈరోజు ఏమైంది? ఆ పిల్ల ఇంకా నిద్ర లేచినట్లేదండి. ఏమైంది? ఒంట్లో ఏమైనా బాలేదా? తెలీదండి. సరే, ఈరోజు టీ నేను చేసిస్తానులేండి అని శాంతి టీ చేసి తీసుకొస్తుంది. కాసేపటికి అంజలి లేచి కిచెన్లోకి వస్తుంది. ఏంటి అంజలి, ఒంట్లో బాలేదా ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా లేచావు? అదేం లేదత్తయ్యా. సరే, బాగా పొద్దెక్కింది, వంట మొదలెట్టమ్మా అని శాంతి వెళ్ళిపోతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ రోజు అంజలి వంటలు సరిగ్గా చేయదు. దీంతో భోజన సమయంలో, అమ్మా అంజలి, ఈ రోజు వంటలు అంతగా కుదిరినట్లేవే. నిజమేనండి, ఈరోజు ఉప్పు కారం అంత ఎక్కువగా ఉన్నాయే. అవునా అత్తయ్యా? అవునంజలి. సరే, రాత్రికి ఏదైనా మంచిగా చేయలే అని ఇద్దరు వెళ్ళిపోతారు. అంజలి దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. రాత్రవుతుంది. అరుణేమో ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు.
అది నిజమే గాని పగలంతా ఆ కిచెన్లో వేడిగా ఉంటుందిగా, ఈ సమయంలో ఇలా కూర్చోవడం మంచిదే అని అంటూ ఉండగా అంజలికి ఓ ఐడియా వస్తుంది. "ఆహ్, ఏవండి నాకు ఒక సాయం చేస్తారా? ఇంట్లో నేను ఒక చిన్న మార్పు చేద్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పు, చేద్దాంలే. ఈ రోజు నుంచి మన ఇంట్లో వంటలు నైట్ మాత్రమే జరుగుతాయి. అదేంటి నైట్ మాత్రమే? పగలు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోందండి. వంట మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాను" సరే అయితే అమ్మతో మాట్లాడదాం అని ప్రసాద్ శాంతిలకి ఈ విషయాన్ని చెప్తారు. దీంతో ఇది ఎలా కుదురుతుందమ్మా అంజలే? అంజలి చెప్పేది కూడా నిజమే కదమ్మా. ఈ ఎండల్లో తనొక్కటే ఆ వేడిలో ఇబ్బంది పడడం కంటే సాయంత్రం పూట అందరం కలిసి సరదాగా వంట చేసుకోవచ్చు కదా. నాకు కూడా ఇది సరైందే అనిపిస్తోందమ్మాయ్. థ్యాంక్స్ మావయ్య. అత్తయ్య మీరేమంటారు? శాంతికి మొదట ఇష్టం లేకపోయినా అరుణ్ కూడా అంజలికి మద్దతు తెలపడంతో సరేననింది. అప్పుడు అంజలి, థ్యాంక్స్ అత్తయ్య. ఉదయం వంటలు బాలేదన్నారు కదా, నైట్ చూడండి వంటలు ఈ రోజే స్టార్ట్ చేద్దాం. ఎంత బాగొస్తాయో చూడండి. సరే అంజలి, నీ ఇష్టం. మీరు కూడా రండి, మన కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేద్దాం. సరే సరే, పగల ఎండకు భయపడి నేను పారిపోయాను కానీ ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి నేను కూడా సాయం చేస్తానులే అని అంటుంది. అలా అరుణ్, శాంతి, అంజలి కిచెన్లోకి వెళ్లి వంటలు చేస్తారు. అందరూ కలిసి తృప్తిగా భోజనం చేశారు. ఇప్పుడు ఈ నైట్ వంటలు బానే ఉన్నాయమ్మాయి అంజలి, కానీ పగల సంగతి ఏంటి? అవునమ్మాయి, అడగడం మర్చిపోయాను. పగలెట్టా? రాత్రిపూట కాస్త ఎక్కువగా చేసుకుంటే సరిపోతుంది కదా మావయ్య. వేసవిలో ఆ నిల్వ కూరలు బాగుండవంజలి. నిజమే కదా కాబట్టి నువ్వు పగలు కూడా వంట చేయాల్సిందే అని అంటాడు. దీంతో అంజలి ఆలోచనలో పడుతుంది. కాసేపటి తర్వాత, నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. ఏంటంజలది? ఎలాగో వేసవి కాలం, మసాలా కూరలు, కారం ఎక్కువ ఉన్న కూరలు తినడం మంచిది కాదు. అవునమ్మాయి, నిజమే. ఎండాకాలంలో చలవ చేసే ఆహార పదార్థాలే తినాలి. కాబట్టి రాత్రి మనం ఎలాగో వంట చేస్తున్నాం కదా, అప్పుడే కాస్త ఎక్కువగా అన్నం వండి పెట్టేసుకుంటాను. ఆ అన్నంలో నీళ్లు పోసించితే పొద్దున్నే చద్దనం అవుతుంది. అందులో కాస్త పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే అమృతంలాగా ఉంటుంది. నిజమేనమ్మా, పూర్వం రోజుల్లో మేమంతా పగులు సద్దనం తినేవాళ్ళం. అది ఆరోగ్యం కూడా. సరే, ఇది కూడా బానే ఉందంజలి. మరి ఉదయం సంగతి ఏంటి మేడం? ఉదయాన్నే ఎండ తీవ్రత పెరక్కముందే రాగి జావ తయారు చేసి ఫ్లాస్క్ లో పోసేస్తాను. తాటి ముంజలు, పుచ్చకాయ ముక్కలు సిద్ధం చేసి ఉంచుతాను. ఈ ఐడియా కూడా బ్రహ్మాండంగా ఉందిరా. పొట్టకి హాయిగా ఉంటుంది. నిజమేనండి. సరే అయితే రేపటి నుంచి ఇలాగే చేయడం స్టార్ట్ చేద్దాం అని అలాగే చేస్తుంది. ప్రతిరోజు రాత్రులు వంట చేసుకుని పగలు చలువ చేసే ఆహార పదార్థాలు చేస్తుంది. రోజులు అలా గడుస్తాయి. ఓ రోజు మధ్యాహ్నం, శాంతి, ఈ సద్దన్నం తిన్నాక అసలు నీరసమే రావడం లేదే. కడుపులో చాలా చల్లగా ఉంది. ఏదేమైనా ఎండాకాలంలో కోడలి నైట్ వంటకాల ఐడియా అదిరిపోయిందిగా. అవునండి, వంటింట్లో మంట ముందు నిలబడి వంట చేసే శ్రమ తప్పింది. ఆ వేడి వస్తువులు తినడం వల్ల వచ్చే అసహనం కూడా లేదు. సాయంత్రం చల్లబడ్డాక మళ్ళీ అందరం కలిసి పచ్చడి మెతుకులు తిన్నా చాలు. నాకైతే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి శాంతి. చూసారమ్మా, అంజలి ఐడియా వల్ల గ్యాస్ ఆదా అవుతోంది, మీకు శ్రమ తగ్గింది, ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతోంది. నిజమేరా అరుణ్. ఈ కాలం పిల్లలు చాలా తెలివైనోళ్ళు శాంతి. అవునండి, మొదట్లో పని తప్పించుకోవడానికి ఇలా చేస్తుందేమో అనుకున్నాను గాని ఆరోగ్యానికి కూడా ఇంత మేలు చేస్తుందని ఇప్పుడే అర్థమైంది. కోడలా, ఇక నుంచి నువ్వు ఎలా అంటే అలాగే అని అంటాడు. అలా అంజలి తన నైట్ కిచెన్ ప్లాన్ తో రాత్రిపూట వేడి వేడి వంటలు, పగటిపూట చలవ చేసే ఆహారంతో వేములపల్లి వేసవిని ఎంతో హాయిగా మార్చేసింది. అందరూ శాంతమ్మ గారి ఇంటి నుంచి నీరసంగా తిరిగొస్తారు. అనురాధమ్మ గారు విసనకర్ర పట్టుకుని సోఫాలో కూర్చొని విసురుకుంటూ ఉంటారు. అంజలి, రవలి ఇద్దరూ మెల్లగా తమ భర్తలను గదిలోకి తీసుకెళ్తారు. ఏవండి, అక్కడ చూసారుగా పరిస్థితి? ఈ ఉక్కపోతులు మనం ఉండలేమండి. 5,000 బిల్లేదో మనమే కట్టేద్దాం. హాయిగా అక్కడ ఏసీలో ఉండొచ్చు. ఆ డబ్బులు ఇవ్వండి. అంజలి, ఇది నెలాఖరు, నా దగ్గర పైసా లేదు. ఇప్పటికప్పుడు 5,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? మరి మీ దగ్గర కూడా ఉంటే ఇవ్వండి అరవింద్ గారు. రేపు పగలు కూడా ఈ వేడిలో మాడిపోవాలా? నా దగ్గర కూడా అంతే రవలి. అసలు మీ పెద్దమ్మ ఏం పడిందో ఏంటో, 2 నెలలకి 5,000 బిల్లు రావడం ఏంటి? ఆ డబ్బులు కట్టడం అంటే నా వల్ల కాదు.
తలుపు చాటు నిలబడి ఇదంతా వింటున్న అనురాధమ్మ గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు అనురాధమ్మ మనసులో, ఏంటి 5,000 బిల్లు వీళ్ళు కడతారా? ఒక్క విసనకర్రతో అయిపోయేదానికి అన్ని 1,000 రూపాయలా? అంత డబ్బు వీళ్ళ దగ్గర ఎక్కడిది? అయినా ఆ శాంతం ఏమన్నా ఫ్యాక్టరీ నడుపుతోందా అంత బిల్లు రావడానికి? వీళ్ళుగా నా డబ్బులు కడితే నా పొదుపు సిద్ధాంతాలన్నీ గాలు కలిసిపోతాయి అనుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తోడికోడలు ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటారు. చాలా సమయం తర్వాత అత్తగారు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని అక్కడే ఉండి నిలబడి వింటూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకోకపోవడం లేదని అర్థం చేసుకుని ఆ తర్వాత పెరట్లోకి వెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అంజలికి ఒక ఐడియా వస్తుంది. ఏవండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. అత్తయ్యకి తెలియకుండా మనం ఇంటి నుంచి ఆ ఇంటికి కరెంట్ వైర్ లాగుదాం. అప్పుడు అమ్మ కరెంటు బిల్లు కట్టేసిందని అత్తయ్యని నమ్మిద్దాం. కానీ అంజలి, రేపు మన ఇంటికి కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది కదా, అది చూస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. ఎక్కడైనా సరే మనమే కదండి కట్టాల్సింది. ఆ బిల్లు వచ్చే సమయానికి మీరే ఏదో ఒకటి చేసి అత్తయ్య చేతికి అది అందకుండా చూడండి. సరే అయితే అదే చేద్దాంలే. ఈ విషయాన్ని అంజలి వెళ్లి తన తల్లి శాంతమ్మకు కూడా చెప్తుంది. శాంతమ్మ కూడా సరే అంటుంది. రాత్రి సమయం అవుతుంది. అందరూ బయట మంచాలేసుకొని పడుకోనుంటారు. అనురాధమ్మ గారు ఒంటికి వేప నూనె రాసుకొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో అరుణ్, అరవింద్ మెల్లగా పేడ మీదకెళ్తారు. అత్తగారికి అనుమానం రాకుండా పక్కింటి గోడ మీద నుంచి శాంతమ్మ ఇంటికి కరెంటు వైరు లాగి కనెక్షన్ ఇస్తారు. లోపల ఏసీ ఆన్ అవ్వగానే అంజలి, రవళి సంతోషపడిపోతారు. అమ్మయ్యా, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ గడిచిపోతే చాలు. రేపొద్దున్నే పెద్దమొచ్చి కరెంట్ బిల్లు కట్టేశానని అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. మరుసటి రోజు ఉదయం అనురాధమ్మ నిద్ర లేవగానే విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ పెరట్లోకి వస్తుంది. అప్పుడే శాంతమ్మ హుషారుగా లోపలికొస్తుంది. ఏంటి అనురాధ, అలా విసనకర్రతో కుస్తీ పడుతున్నావు? పదండి పదండి, మా ఇంట్లో కరెంట్ వచ్చేసింది. ఇందాకే ఆఫీస్కెళ్ళి ఆ 5,000 కట్టేసి వచ్చాను. బిల్లు కట్టగానే రాజుగాడొచ్చి వైరు కలిపేసి వెళ్ళిపోయాడు. అనురాధమ్మ ఒక్కసారిగా ఆ మాటలకి ఆశ్చర్యపోతుంది. ఏంటి, 5,000 ఒక్కసారి కట్టేశావా? అంత డబ్బు ఎక్కడ దొదినా నీకో? నా దగ్గర పప్పులు ఉడకవు. నిన్ననే కదా రూపాయి లేదని ఏడ్చినావు. అప్పిచ్చేవాళ్ళు ఉండాలే గాని అనురాధ, డబ్బుకేముందిలే. నా బిడ్డలు ఉక్కపోతుతో మాడిపోతూ ఉంటే చూడలేకే ఎవరొకరి దగ్గర అప్పు తెచ్చి కట్టాను. ఇక పదండి పదండి, చల్లగా ఏసీలో కూర్చుందాం. అనురాధమ్మకి అనుమానంగా ఉన్నా ఉచితంగా ఏసీ గాలి దొరుకుతుందనే ఆశతో క్యారేజీలు పట్టుకొని అందరిని తీసుకొని శాంతమ్మ ఇంటికి బయలుదేరుతుంది. అందరూ శాంతమ్మ ఇంటికి చేరుకోగాని అంజలి, రవళి హాయిగా ఏసీ కింద సోఫాలో పడుకుంటారు. అరవింద్, అరుణ్ మళ్లీ ల్యాప్టాప్లు ముందేసుకొని కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటారు. అనురాధమ్మ మాత్రం శాంతమ్మ ఇంటి మీటర్ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. అదేంటోదినా, ఏసీ తిరుగుతోంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, టీవీ కూడా నడుస్తోంది, కానీ మీటర్లో ముళ్ళు మాత్రం కదలడం లేదు. ఇదేమైనా మంత్రం వేసిన మీటరా ఏంటి? ఆ మాట వినగానే అంజలి, రవళి, అరుణ్, అరవింద్ ఒకరు చూసుకుంటారు. అది అది అత్తయ్య గారు, అది కొత్తగా వచ్చిన డిజిటల్ మీటర్ కదా, అందుకే మీకు అలా కనిపిస్తోంది. అది మెల్లగా తిరుగుతుంది కానీ మన కళ్ళకి కనిపించదంతే. అవునా, సరేలే, ఏదైతేనే మనకి బిల్లు రాదు కదా, ఆ శాంతమ్మే కట్టుకుంటుందిలే. అనురాధమ్మ అలా అని లోపలికి వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. అనురాధమ్మ తనకి ఉక్కపోస్తుందని చెప్పి తమ ఇంటి వైపున కిటికీ తీస్తుంది. ఆ కిటికీలో నుంచి సరిగ్గా అరుణ్ లాగినటువంటి వైరు వేలాడుతూ కనిపిస్తుంది. అంజలి, ఆ వైర్ ఏంటమ్మా మన ఇంటి మేడ మీద నుంచి మీ అమ్మ ఇంటి కిటికీలోకి వస్తోంది? పైన ఏమన్నా బట్టలు ఆరేసారేంటి అని అనురాధమ్మ ఆ వైరు పట్టుకొని లాగుతుంది. ఒక్కసారిగా శాంతమ్మ ఇంట్లో ఏసీ, ఫ్యాన్లు అన్నీ ఆగిపోతాయి. చూసావదిరా, నేను ఆ వైరు పట్టుకోగానే ఏసీ ఆగిపోయింది అంటే మీ అమ్మ ఇంటి కరెంటు రాజుగాడు గడపలేదు, మన ఇంట్లో కరెంటుని వీళ్ళు ఇలా దొంగతనంగా వాడుతున్నారన్నమాట. అనురాధమ్మ కోపంతో ఊగిపోతూ కోడల వైపు చూస్తూ, ఏంటే ఇది, మన ఇంటి నుంచి ఏడకి వైర్ లాతారా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? మీ అందరికి ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళుగా పిల్లాంటి పని చేస్తారు. అది అది అత్తయ్య గారు, మాకేం తెలీదు. ఈ వైర్ ఎక్కడికి ఎలా వచ్చిందో మాకు అస్సలు తెలీదు. అవునత్తయ్య, నిజంగా మాకు సంబంధమే లేదు.
ఎవరు చేశారో ఎందుకు చేశారో మాకు తెలియదు. అనురాధమ్మ వెంటనే తన కొడుకుల వైపు తీక్షణంగా చూస్తుంది. అరుణ్, అరవింద్ ఇద్దరు తలలు దించుకొని మాకు కూడా తెలీదమ్మా, మాకు కూడా తెలీదమ్మా అన్నట్టుగా ముఖాలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా ఇంట్లో ఫ్యాన్లు తిరగడం మొదలవుతాయి. ఏసీ ఆన్ అవుతుంది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే వీధిలో నుంచి వైర్మెన్ రాజు అక్కడికి వస్తాడు. శాంతమ్మ గారు, కరెంటు బిల్లు కట్టేశారుగా, అందుకే కనెక్షన్ ఇచ్చాను. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. నెల నెల బిల్లులు కట్టేయండి. ఇలా 2-3 నెలలకు పెండింగ్ ఉంచకండి. సరి మరైతే నేను వెళ్ళొస్తాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. అది వినగానే అందరూ ఒకేసారి షాక్ అవుతారు. కొడుకులు కోడళ్ళు ఒకరి చెవులు ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా, ఎవరు కట్టారని వాళ్ళకు అర్థం కాదు. శాంతమ్మ తెలివిగా కవర్ చేస్తూ, చూసావా అనురాధ, నువ్వు అనవసరంగా పిల్లల్ని అనుమానిస్తున్నావు. ఎవరో ఆ పైన వైర్లేవో లాగితే దానికి దీనికి ముడిపడతావేంటి? ఇందాక రాజు వచ్చే చెప్పాడు కదా బిల్లు కట్టామని, అందుకే కరెంట్ వచ్చింది, వదిలేయ్. అనురాధమ్మ తీవ్రమైన అయోమయంలో పడిపోతుంది. కోడళ్ళు భర్తలు కూడా తలలు గోక్కుంటూ అసలేం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తుంటారు. అయితే కాసేపటి తర్వాత రాఘవయ్య గారు మెల్లగా అంజలిని పిలిచి అసలు ట్విస్ట్ చెప్తారు. అమ్మాయి అంజలి, మీ అత్తగారు ఇంటిని పొదుపు పేరుతో నరకం చూపిస్తున్నా మీరందరూ పడుతున్న కష్టం నేను చూడలేకపోయానమ్మా. నా దగ్గర దాచుకున్న డబ్బుల నుంచి ఇదిగో 5,000 రూపాయలు తీసి రాజు కట్టి శాంతమ్మ ఇంటికి కరెంట్ ఇప్పించాను. కానీ ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందుకే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచు. ఆ మాట వినగానే అంజలి, రవలి ఆశ్చర్యపోతారు. పైకి మౌనంగా ఉన్న మావయ్య గారికి తమ మీద ఉన్న ప్రేమ చూసి వాళ్ళు మురిసిపోతారు. రాఘవయ్య గారు అంజలితో రహస్యంగా మాట్లాడడం అనురాధమ్మ కంటపడుతుంది. ఆవిడికి విషయం అర్థమైపోతుంది. కానీ అప్పటికప్పుడు ఏమీ తెలియనట్టుగా గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ఆ రాత్రి నిద్రపోతున్న రాఘవయ్య గారిని అనురాధమ్మ గట్టిగా ఊపి నిద్రలేపుతుంది. విసుగ్గా రాఘవయ్య కళ్ళు నిలుపుకుంటూ, ఏంటి అనురాధ, ఇంత రాత్రి వేళ నిద్ర లేపావు? నీకేమైనా ఒంట్లో బాలేదా? నా ఒంట్లో బాగానే ఉంది గాని మీ ముద్దే బాలేదు. నా కళ్ళు గప్పి ఆ శాంతం ఇంటికి కరెంటు బిల్లు 5,000 రూపాయలు ఎందుకు కట్టారు? అంత డబ్బు మీకెక్కడిది? అసలు నా మాటకి ఇంట్లో విలువ ఉందా లేదా? అనురాధమ్మ గట్టిగా అరవడంతో అందరూ నిద్రలేచి హల్లుకొస్తారు. రాఘవయ్య గారు నీళ్లు నవ్వులుతుంటే అనురాధమ్మ మరింత రెచ్చిపోతుంది. ఏమయ్యా, 5,000 అంటే తమాషాగా ఉందా? అది నా 5 నెలల పొదుపు డబ్బు. మీరు తీసుకెళ్లి దానం చేస్తారా? శాంతమ్మతో సహా అందరూ అక్కడికి చేరుకుంటారు. అనురాధమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే శాంతమ్మ తట్టుకోలేకపోతుంది. చూడండి వదిలి గారు, మీరనే మాటలు అస్సలు బాగోలేదు. పిల్లలు ఎండకు మాడిపోతున్నారని అందరం కలిసి ఒక ప్రయత్నం చేశారు. మీరు మాత్రం పొదుపు అని వాళ్ళని హింస పెడుతూనే ఉన్నారు. రేపు పోయేటప్పుడు ఏమైనా వెంట తీసుకుని వెళ్తామా వదినా? ఎందుకు డబ్బు అని అందరినీ సతాయిస్తారు? నువ్వింకా ఎక్కువ మాట్లాడొద్దు వదినా. నిన్ను వదినా అని గౌరవించి ఊరుకుంటున్నాను. అసలు నీ ఇంటికి రావడం నాకిష్టమే లేదు. అయినా వచ్చాను, ఉన్నాను. నీకేం పోయింది? కరెంటు బిల్లు నేను కదా కట్టాను కాబట్టి నాకు నష్టం, నీకు లాభం. నా కుటుంబం గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదు. అనురాధమ్మ తన తల్లిని అలా అనేసరికి అంజలికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఏంటత్తయ్యా, ఇందాకడి నుంచి చూస్తున్నాను మా అమ్మని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ పిసినడితనంతో పోల్చుకుంటే మా అమ్మ చాలా మంచిది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీలాంటి వాళ్లతో కాపురం చేయడం నా వల్ల కాదు. నేను మీ ఇంటికే రాను. ఇక్కడే మా అమ్మ దగ్గరే ఉంటాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అంజలి మాటలకి అనురాధమ్మ నిర్ఘాంతపోయింది. ఆ కోపంలో అనురాధమ్మ అక్కడికక్కడే, ఇక ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని బయలుదేరుతుంది. ఆవిడ వెంట రాఘవయ్య గారు, రవళి, అరవింద్ వెళ్లాల్సొస్తుంది. అంజలి అరుణ్ చేపెట్టుకుని ఆపుతూ, ఏవండి, మీరు వాళ్ళ వెంట వెళ్ళొద్దు, మీరిక్కడే ఉండాలి. అరుణ్కి ఏం చేయాలో అర్థం కాదు. అటు తల్లి, ఇటు భార్య. అతను కళ్ళల్లో నీళ్లతో అలాగే నిలబడిపోతాడు. అనురాధమ్మ వెనక్కి తిరిగి చూడకుండా గరగరా వెళ్ళిపోతుంది. రవళి కూడా అయోమయంగా అంజలి వైపు చూస్తూ అత్తగారి వెంటే వెళ్తుంది. ఆ రాత్రి ఒక గొడవతో ఆ 2 కుటుంబాల మధ్య పెద్ద అగాధమే ఏర్పడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అనురాధమ్మ శాంతం వహించదు. కోపంతో ఊగిపోతూ ఉంటుంది. రాఘవయ్య గారు ఆవిడ దగ్గరకొచ్చి నచ్చ చెప్పి ప్రయత్నం చేస్తారు. అనురాధ, ఇదంతా నీ మొండితనం వల్లే జరుగుతోంది. అంజలి అక్కడే ఉండిపోతే రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలీదా? మన పరువు ఏమవుతుంది చెప్పు, ఒక్కసారి ఆలోచించు.
పోతే పోయిందిలేండి, నాకు ఆ పరువు లేదు, పాడు లేదు. నా ఇంట్లో నా మాట చెల్లనప్పుడు ఈ పరువు గురించి నాకెందుకు? నా మాట కాదని కరెంటు బిల్లు కట్టినప్పుడే మీరందరూ నన్ను చంపేశారు. ఆ మాటలు విని రవళికి ఇక సహనం నశిస్తుంది. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న రవళి ముందుకొస్తుంది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నిజానికి నాకు కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అంజలి అక్క ఇల్లు పక్కనే కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. నాది వేరే ఊరు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇంట్లో మేము ఎంత నరకం పడుతున్నామో మీరైనా అర్థం చేసుకోండి. రవణి అన్న మాటలకి అనురాధ ఆవేశంగా లోపలికెళ్ళి రవళి పెట్టే సామాన్లు అన్ని లాక్కొచ్చి గడప బయట పడేస్తుంది. అంత నరకంగా ఉంటే నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా వెళ్ళిపో, మీ ఇష్టం వచ్చిన చోట ఉండండి. బయటపడ్డ తన సామానుని చూసి రవళి కంటతడి పెట్టుకుంటుంది. తన భర్త అరవింద్ వైపు చూస్తూ గట్టిగా మాట్లాడుతుంది. చూసారా మీ అమ్మగారు ఎలా ప్రవర్తిస్తున్నారో? ఆవిడ ఈ పిసినరితనంతో ఏం సాధిస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను కూడా అంజలి అక్క దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ శాంతమ్మ పెద్దమ్మ నన్ను బంగారాలాగా చూసుకుంటుంది. మీకిష్టమైతే రండి, లేకపోతే మీ ఇష్టం. అరవింద్ తన తల్లి వైపు చూస్తాడు. కాని అనురాధమ్మ కఠినంగా ముఖం తిప్పుకుంటుంది. అరవింద్కి తన భార్య పడుతున్న బాధ అర్థమై ఏమీ మాట్లాడకుండా రవళి సామాన్లు పట్టుకుని ఆవిడ వెంటే నడుస్తాడు. అందరూ కలిసి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. జరిగిన విషయమంతా అంజలికి వివరిస్తారు. మరేం పర్వాలేదు రవళి, మనందరం ఇక్కడే ఉందాం. అత్తయ్య గారు తన తప్పు తెలుసుకొని తన మనసు మారితే మనం ఆ ఇంటికి వెళ్దాం, లేదంటే లేదు. ఇదే మన నిర్ణయం. అందరూ కలిసి శాంతమ్మ ఇంట్లో ఉండటంతో ఆ ఇల్లు సందడిగా మారుతుంది. కానీ అటువైపు అనురాధమ్మ మాత్రం తన ఖాళీ ఇంట్లో తన పొదుపు సిద్ధాంతాలతో ఒంటరిగా మిగిలిపోతుంది.